ఈ నెల 20న జరప తలపెట్టిన అఖిలపక్ష దేశవ్యాప్త సమ్మెకు మద్దతు కోరుతూ సిఐటియు కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ దేశంలో కార్మికులను బానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్లను కేంద్రం తీసుకువస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిఐటియు నగర నాయకుడు ఆర్కేఎస్వి కుమార్ కోరారు. నూతన రోడ్ రవాణా చట్టం ప్రకారం ప్రమాదాలకు డ్రైవర్నే పూర్తిగా బాధ్యుణ్ణి చేస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నూతన రవాణా చట్టాన్ని రద్దు చేయాలి. జీవో నంబర్ 21 రద్దు చేయాలి. ఈ చలానాలు రద్దు చేయాలి. 20 ఆటోల బంద్ను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మే 20వ తారీఖు నాడు సమ్మెకు పిలిపించాయి. ఈ సమ్మెను కార్మిక సంఘాలతో పాటు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు సంఘీభావంగా హర్తాలను కూడా ప్రకటించాయి. ఆ సమ్మెలో భాగంగానే మే 20వ తారీఖు నాడు దేశం మొత్తం మీద రవాణా రంగ కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ రోజు రవాణా రంగాన్ని ఎక్కడికక్కడ ట్రక్కులు కానీ లారీలు కానీ ఆటోలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రైవేటు ట్రావెల్స్ ఏవైతే అన్నీ కూడా బంద్ పాటించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి. ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా, కార్పొరేట్లకు లాభాలు చేసుకునే విధంగా 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చింది. ఆ లేబర్ కోడ్స్ అనేది అమలు జరిగితే అసలు కార్మికులను ఎన్నుకునే వాళ్ళు బానిసల్లాగా మారే ప్రమాదం ఉంది. రెండోది, రవాణా రంగ కార్మికులకి ఉరితాళ్ళు లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు, డ్రైవర్ని తీసుకొని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు. అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు ₹1,00,000 నుంచి ₹25,00,000 దాకా అపరాధ రుసుములు పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్నా బళ్ళుకి ఇప్పుడున్నటువంటి ఛార్జీలని దాదాపు 10 రెట్లు 25 రెట్లు కూడా పెంచారు. ఫైన్లు విపరీతంగా పెంచారు. ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా డ్రైవర్స్ని ఈ చట్టం అమలు జరిగితే డ్రైవర్స్ రోడ్డు మీద కంటే జైల్లో ఎక్కువ ఉండాలి. అటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలంటున్నాం. మొత్తం రవాణా రంగాన్ని బంద్ చేసి నగరంలో ఉండే ఆటోలు అన్ని సంఘాలు సిఐటియు, ఏఐటీసీ, ఐఎన్టీసీ, ఇతర ఇండిపెండెంట్ సంఘాలు ఏమున్నా సరే విశాఖపట్నంలో ఆటోలు ఏమీ తిరగకుండా బంద్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి కరపత్రాలు వేయడం, స్టాండ్ల వారీగా మీటింగ్లు పెట్టడం, పోస్టర్లు అంటించడం ఇవన్నీ చేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ఆటో డ్రైవర్లు కూడా పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఈ 20వ తారీఖున బళ్ళు తీయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు తమ నిరసనని తెలియచేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.